శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, వినాయకుడికి ఇద్దరు భార్యలు అని, వారి పేర్లు సిద్ధి బుద్ధి అని చెప్పేసి. సో మన ఫోటోలలో కూడా కొన్ని రకాలైనటువంటి ఫోటోలలో కూడా బుద్ధి సిద్ధి అని చెప్పేసేసి ఇది రెండు పేర్లు పెట్టేసేసి ఇరువైపులా కూర్చుండి పెట్టడము, తర్వాత వినాయకుడికి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా వినాయకుడికి భార్యలు ఉన్నారా అంటే వినాయకుడు ఆజన్మ బ్రహ్మచారి, అలాగే ఆంజనేయుడు కూడా ఆజన్మ బ్రహ్మచారి. ఆంజనేయునికి కూడా సువర్చల అనేటువంటి ఆమెతో వివాహము అనేటువంటిది చేపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే గణపతికి ఇద్దరు భార్యలు అనేటువంటి విధానం ఏమీ లేదు. గణపతి యాక్చువల్గా ఆజన్మ బ్రహ్మచారి. గణపతి విపరీతంగా సాధన చేసి, విపరీతమైనటువంటి ఉపాసన చేసి, విపరీతమైనటువంటి తపస్సు చేసి ఒక శక్తివంతమైనటువంటి సిద్ధులను, అష్టసిద్ధులను, అనన్య సామాన్యమైనటువంటి ఇంకా అనితర సాధ్యమైనటువంటి సిద్ధులన్నిటినీ కూడా పరిపూర్ణంగా గణపతి పొందుతాడు. పొందిన తర్వాత అంటే సకల సిద్ధుని ఇతడు వశపరుచుకున్నాడు, అన్ని సిద్ధులను ఇతడు వశం చేసుకున్నాడు తన ఆధీనంలోకి. వశము అంటే వేరే ఏమీ కాదు, తన ఆధీనంలోకి తీసుకోవడం అని అర్థం. తన ఆధీనంలోకి సమస్తమైనటువంటి సిద్ధులను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా, ఈ ఒక్క స్థితి బుద్ధి స్థితి అనేటువంటిది ఉంటుంది బిడ్డ. మేధావులు కూడా ఈ బుద్ధి స్థితిని పట్టుకోవడం అనేటువంటిది తెలియక మిస్టేక్స్ చేస్తూ చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. దేవతలు కూడా కొంతమంది అంటే బుద్ధిని అందరూ కూడా దాన్ని పర్ఫెక్ట్గా పట్టుకోలేదు. బుద్ధి కొంతమంది మాత్రమే బుద్ధి స్థితి. ఇప్పుడు విదురుడు ఉంటాడు, విదుర నీతి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా విదురుతో అంటాడు, మహాత్మా మీరు ఎటువైపున ఉంటే అటే విజయం లభిస్తుంది. మీకు ధర్మాలన్నీ తెలుసు, ఇది అధర్మం పైన యుద్ధం అనేటువంటిది మీకు తెలుసు. పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగేటువంటి సందర్భంలో విదురుని శ్రీకృష్ణ పరమాత్మ కోరుతాడు, మీరు ఎటువైపు కూడా ఉండకండి, మీరు బుద్ధి స్థితిలో ఉండేటువంటి వారు, మీరు ధర్మస్థితిలో ఉంటారు. బుద్ధి అంటే ఇక్కడ ధర్మం కిందికి వస్తుంది. ఈ ధర్మాన్ని జస్టిఫై చేయడం అందరికీ రాదు. మీరు ఎటువైపు ఉంటే అటే విజయము అని శ్రీకృష్ణ పరమాత్మ కోరినప్పుడు విదురుడు అలాగే చేస్తాడు, ఎటువైపు ఉండకుండా ఉండడు. ఇక్కడ కూడా బుద్ధి అనేటువంటిది ఆ వినాయకుడు చాలా శక్తివంతంగా సాధించాడు. సిద్ధులు పొందడమే కాదు, ఒక బుద్ధి స్థితిలో వెళ్ళడము అనేటువంటిది ఆ వినాయకుడికి, ఆ గణపతికి, ఆ మహాత్ముడికి అది కరతల మాలకం, చాలా సులభం. అంటే ఇక్కడ బుద్ధి స్థితిని కూడా తన పరిపూర్ణంగా తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు, వశం చేసుకున్నాడు. అంటే గణపతి తన తపస్సు చేత, తన మేధా సంపత్తి చేత ఇటు సిద్ధిని అటు బుద్ధిని కూడా తన వశపరుచుకున్నాడు. భార్య అంటే వశమై ఉండేది, భార్య అంటే ఆధీనంలో ఉండేది, భార్య అంటే భర్త మాట వినేది అనేటువంటిది ఒక మన సనాతన ధర్మంలో ఉంది. కనుక ఈ బుద్ధి అనేటువంటిది ఒక మహాశక్తి, అలాగే సిద్ధిని పొందడం అనేటువంటిది కూడా ఒక మహాశక్తి. అంటే మీలో నుండి వచ్చేటువంటి ప్రతి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది, మరి ఒక కోరికకు ఒక శక్తి ఉంటుంది, అలాగే మీలో ఉండేటువంటి ఒక ఎమోషన్కు శక్తి ఉంటుంది. మీలో నుండి వచ్చేటువంటి మీ మేధస్సులో నుండి, మీ కదలికలో నుండి వచ్చే ఏదైనా సరే దానికి ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది. ఆ శక్తి మీలో నుండి వచ్చేటువంటి యొక్క విధానాన్ని బట్టి, అది ఎంత స్థాయిలో వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి ఆ శక్తి అనేటువంటిది అది ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. అంత బలం అనేటువంటిది మీలో నుండి వచ్చేటువంటి విధానాన్ని బట్టి, స్థాయిని బట్టి ఉంటుంది అది. అయితే ఇక్కడ వినాయకుడు పరిపూర్ణంగా ఇటు బుద్ధిని ఇటు సిద్ధిని తన స్వాధీనంలోకి తీసుకున్నారు. కొంతమంది ఇక విచిత్రంగా ఆలోచన చేసేటువంటి వారు ఉంటారు కదా, వారు ఏం చేయడం మొదలు పెట్టారంటే, బుద్ధి సిద్ధి గణపతి సాధించాడు కదా, బుద్ధికి ఒక రూపాన్ని కల్పించి, సిద్ధి అనేటువంటి శక్తికి కూడా ఒక రూపాన్ని కల్పించి, ఆ రెండింటిని కలిపి ఇక్కడ పెళ్లి చేయడం మొదలుపెట్టారు.
అలా గణపతికి ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ గణపతికి భార్యలు అనేటువంటి వారు లేరు. అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఆంజనేయుడు ఎప్పుడు కూడా రం బీజాక్షరంతో నిరంతరము తనలో తాను రమిస్తూ, అంటే తనలో తాను చైతన్యాన్ని కొనసాగిస్తూ ఆ శక్తిని తీసుకుంటూ ఉంటాడు కనుక ఒక విపరీతమైనటువంటి తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు సువర్చస్సు, ఆ వర్చస్సు అద్భుతమైనటువంటి ఒక వర్చస్సు, అది ఒక మంచి వర్చస్సు. ఎస్, అంటే ఇక్కడ ఒక నెగిటివ్ వ్యక్తి, ఒక రాక్షసుడు కూడా చూడండి, ఒక రాక్షసుడు కూడా తపస్సు చేసినప్పుడు కూడా ఆ శక్తి అనేటువంటిది వస్తుంది. కానీ అతనిలో ఉండేటువంటి భావాల చేత ఆ శక్తి ఏమవుతా ఉంటుంది, మలినం అవుతూ ఉంటుంది, నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది. శక్తి ఒకటే, ఆ వచ్చినటువంటి శక్తిని ఎవరు ఏ రకంగా ఉపయోగిస్తే అది ఆ రకంగా మారిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శక్తి అలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆంజనేయుడు ఎప్పుడు కూడా ఒక మంచి స్థితిలో ఉంటాడు. తను నిరంతరము శక్తిని, ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొందుతూ ఆ శక్తిని పెంచుకుంటూ ఉంటాడు. అతని యొక్క ఆర విపరీతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక శక్తి సంపన్నుడు కనుక, మహాశక్తి సంపన్నుడు కనుక ఆ వర్చస్సు ఒక అమోఘమైనటువంటి సువర్చస్సు, ఒక అద్భుతమైనటువంటి వర్చస్సు ఆంజనేయునికి ఆధీనమై ఉంది కనుక ఆ వర్చస్సుకు పేరు పెట్టి ఆంజనేయునికి ఆ వర్చస్సుకు పెళ్లి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వర్చస్సు ఆంజనేయునికి ఆధీనమై ఉంటుంది కనుక సువర్చల. ఆ వర్చస్సు చూడండి, సువర్చు ఏదైతే ఉంటుందో సువర్చల సువర్చ అంటే ఒక మహిమాన్వితమైనటువంటి ఆ శక్తి ఆంజనేయునికి ఆధీనమై ఉంది కనుక ఆ శక్తికి ఒక రూపాన్ని కల్పించేసి ఆంజనేయుడికి అతనికి సువర్చల హనుమతే నమః అనేటువంటిది ఒక మంత్రాన్ని కూడా క్రియేషన్ చేయడం జరిగింది. చూడండి, అంటే తెలిసి తెలియక లేదా పైత్యంతోనే ఇలా చేయడం మొదలు పెడతా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో ఇలా చేసేటువంటి వాళ్ళు మహా పీఠాధిపతులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అధిరోహించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ సనాతన ధర్మములో ఇలాంటి ఉండడం మూలాన అసలు తెలుసుకునేటువంటి వాళ్ళు కన్ఫ్యూజింగ్ గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా చాలా క్లారిటీగా ఉండాలి. మీకు అర్థమైంది కదా. ఇది గణపతికి భార్యలు అనేటువంటి వారు లేరు. గణపతి ఆ జన్మ బ్రహ్మచారి, మహాశక్తివంతుడు, బుద్ధిశాలి. గణపతిని కనుక మీరు ఆరాధన చేయడం మొదలు పెట్టినట్టయితే మీకు కార్యసిద్ధి జరుగుతుంది. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్యసిద్ధి జరగాలి అంటే ఏ కార్యమైనా సరే విజయవంతం కావాలి అని అనుకున్నప్పుడు బుద్ధి ఆ కార్యం పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మీరు చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి ప్రయత్నం చేయండి.